టైటిల్ చూశారు కదా, విజయవాడలో జరిగిన ఈ సంఘటన వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఇక డైరెక్టర్లు అయితే అరే ఈ ఐడియా మనకెందుకు రాలేదు అని తలపట్టుకుంటారేమో. హీరోకి 13 ఏళ్ళు, హీరోయిన్కి 14 ఏళ్ళు అనే కొత్త టైటిల్ పెట్టి న్యూ ఏజ్ లవ్ స్టోరీ తీస్తారు కావచ్చు. ప్రేమకు వయసు అడ్డు కాదనే పాయింట్ని స్ట్రాంగ్గా ఫాలో అయ్యారేమో. కానీ చిన్న వయసులోనే ఈ విజయవాడ నిబ్బా నిబ్బులు కాస్త ఓవర్ యాక్టింగ్ చేశారు. వీళ్ళ ప్లానింగ్ చూస్తే పెద్దలకు కూడా చెమటలు పడుతున్నాయి. ఇంట్లో నుంచి పరారైన ఇద్దరు హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఏకంగా ఇల్లు అద్దెకు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. వినడానికి సినిమా స్టోరీ లాగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ హై స్కూల్ లవ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే విజయవాడలోని కృష్ణలంకకు చెందిన 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ఒకే స్కూల్లో చదువుతున్నారు. బుధవారం బాలుడి పుట్టినరోజు కావడంతో స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. బాలిక కూడా ఉదయం 8:30 గంటలకు స్కూల్కి వెళ్తున్నానని చెప్పి బాలుడి ఇంటికి వచ్చిందట. బాలుడు పేరెంట్స్ ఇంట్లో లేకపోవడంతో వారిద్దరే కేక్ కట్ చేసుకున్నారు. ఆ తర్వాత బాలుడు స్కూల్కి వెళ్ళి తన స్నేహితులకు చాక్లెట్లు పంచి తిరిగి వచ్చేశాడు. బాలిక కూడా తన ఇంటికి వెళ్ళి లంచ్ చేసి తిరిగి బాలుడి ఇంటికి వచ్చేసింది. అయితే స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో క్లారిటీ ఇచ్చేసింది. పెద్ద అయ్యాక కలిసి జీవించాలనే ఆలోచనతో ఇద్దరూ కలిసి ఒక డెసిషన్కి వచ్చారు. బాలుడు తన తండ్రి ఫోన్తో పాటు ఇంట్లో నుంచి 10,000 నగదు తీసుకొని బాలికతో కలిసి హైదరాబాద్కి బస్ ఎక్కాడు. ఇక్కడతో ఇంటర్వెల్ సీన్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో సాయంత్రం అయినా ఇంటికి రాని బాలిక కోసం తల్లిదండ్రులు తెగ గాబరా పడ్డారు. స్కూల్కి వెళ్లి ఆరా తీశారు. అసలు మీ పాప స్కూల్కే రాలేదని టీచర్స్ చెప్పడంతో కంగారుగా కృష్ణలంక పిఎస్ మెట్లెక్కారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు స్థానిక సీసీ కెమెరాలు జల్లెడి పట్టాక అసలు విషయం తెలిసింది. స్కూల్ యూనిఫామ్ లో బాలుడితో కలిసి వెళ్తున్న బాలిక సీన్లు కనిపించి షాక్ అయ్యారు. ఆ షాక్ కంటిన్యూ అవుతుండగానే ఇంతలో బాలుడి పేరెంట్స్ కూడా తమ కొడుకు కనిపించటం లేదని అదే పిఎస్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అసలు విషయం అర్థం చేసుకున్న పోలీసులు వారి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించి క్లైమాక్స్ సీన్ కి సిద్ధం చేశారు. ఇక అక్కడ బస్ ఎక్కిన మైనర్లు ఇక్కడ హైదరాబాద్ లోని వనస్థలీపురంలో రాత్రి 10 గంటల సమయంలో బస్ దిగారు. ప్రేమిస్తే సినిమా స్టైల్లో బిక్కుబిక్కుగా ఆటోలో తుక్కుగూడకు చేరుకున్నారు. అక్కడ ఇల్లు అద్దెకు తీసుకోవటానికి ప్రయత్నించారు కూడా. ఈ క్రమంలోనే ఒక ఆటో డ్రైవర్ వారిని గమనించి తన ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకొని వారి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు కూడా సమయానికి అక్కడ చేరుకొని మైనర్లిద్దరిని విజయవాడకు తీసుకొచ్చి శుభం కార్డు వేశారు. ఈ ఘటన పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా మైనర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీస్ సిబ్బంది. పిల్లల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ నిరంతరం అవసరమని సూచిస్తున్నారు.